తప్పేనండి. ఎందుకంటే ప్రజలు ఆయనకు ఓట్లేసి ఎన్నుకున్న దీనికి ఆయన ప్రతిపక్ష హోదా అని గొడవ చేస్తున్నాడు బయటుండి. నువ్వు ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం కోసం నిన్ను ఎన్నుకున్నారు మీ నియోజకవర్గం ప్రజలు. నువ్వు వెళితే ఎక్కడ నిన్ను ఈ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ నువ్వు చేసినటువంటి తప్పులు నీ 5 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏదో మంచి చేశానని చెప్పుకున్నావే తప్ప నువ్వు చేసిందంతా కూడా అవినీతి అక్రమాలు చిట్ట. నీ చిట్టా ఎక్కడ బయట పెట్టి ప్రజల ముందు పెడతారనే భయం తప్పితే నీకు ప్రజల గురించి కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ ఆలోచనల గురించి కానీ నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎక్కడి నుంచి వస్తుంది నీకు? మరి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి సభా మర్యాదలు పాటించకుండా ఇలా అగౌరవపరచడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు దీని గురించి? అతనికి మర్యాద, సభ, సంస్కారం, రాజ్యాంగం ఇవన్నీ తెలియదండి. అతనికి తెలిసిందల్లా రౌడీయిజం, బూతులు తిట్టించటం. అతని పాలన అంతా కూడా 5 సంవత్సరాలు జరిగింది కూడా అదే, ఇప్పుడు నడుస్తుంది అదే. గవర్నర్ ప్రసంగాన్ని ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా, ప్రతిపక్ష హోదా అనేది ఆయనకు లేదు కాబట్టి ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే అయినా సరే స్వాగతించాలి, దానికి నిలబడి అభినందనలు తెలియజేయాలి గవర్నర్ గారికి. ఆ పార్టీ సభా విలువలు జగన్మోహన్ రెడ్డికి తెలుసని నేనైతే అనుకోవడం లేదు. అతనికి తెలియదు కూడా.